రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్న వరంగల్ జిల్లా మైలారం సబ్ స్టేషన్ వద్ద రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో రిపేర్ కోసం రైతు డీడీ కట్టాడు. డీడీ కట్టి నెల రోజులు గడుస్తున్నా కూడా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతు వాపోయాడు. పంటలు వేసే సమయంలో అధికారులు ఇబ్బంది పెడుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో యువ రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతు డిమాండ్ చేశాడు. టెన్షన్ కాదు, అస్సలు టెన్షన్ కాదు. ఇంతే కాదు, 1000 సార్లు ఫోన్ చేసిన 1000 సార్లు వచ్చినా నేను మాత్రం చెప్తా. ఇప్పుడు తగలబడతా. ఇప్పుడు కాదు ఉన్నది 30 గంటలే 100 సార్లు రప్పిస్తారు. ఇక నేను మాత్రం చెప్తా. ఇక సావేది చెప్తా. ఇంతే. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఎన్నిసార్లు రమ్మన్నాలే. ఇక్కడ 100 సార్లు ఇప్పుడు నాటేసేది పొలము. ఇప్పుడు వచ్చి సావన్నా నేను సావన్నా నేను చెప్తా. పట్లపడే తప్ప ఇప్పుడు ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పండి చెప్పండి. ఏం మాత్రం పట్లపడే చెప్తాను సార్. వరంగల్ జిల్లా మైలారం సబ్ స్టేషన్ వద్ద రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. ఇక ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో రిపేర్ కోసం రైతు డీడీ కట్టాడు. డీడీ కట్టి నెల రోజులు గడుస్తున్నా కూడా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతు వాపోయాడు. పంటలు వేసే సమయంలో అధికారులు ఇబ్బంది పెడుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అధికారుల తీరుతో యువ రైతు ఆత్మహత్యయత్నానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ జిల్లా మైలారం సబ్ స్టేషన్ వద్ద రైతు ఆత్మహత్యయత్నానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది? చక్రి, వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం బిల్లా నాయక్ తండా చెందిన రైతు రమేష్ నాయక్ తన పొలం దగ్గర ఉన్న సబ్ స్టేషన్ కాలిపోవడంతో ఆ సబ్ స్టేషన్ మళ్ళీ తిరిగి కొత్త రిపేర్ చేసి అక్కడ సబ్ స్టేషన్ మన ట్రాన్స్ఫారం కాలిపోవడంతో అక్కడ ట్రాన్స్ఫారం కొత్తది రిపేర్ చేసి పెట్టడానికి వాళ్ళు డీడీ కట్టాలని చెప్పడంతో రైతు డీడీ కట్టినప్పటికీ అధికారులు అశ్రద్ధ చేస్తున్నారని చెప్పేసి ప్రతిరోజు ఫోన్ చేస్తున్నా ఇవాళ రేపు అంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటే విసిగిపోయిన రైతు తను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి అధికారులు ఎవరైతే విద్యుత్ అధికారుల వేధింపులకి నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను డీడీ తీసినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఇంకో డీడీ తీయమంటున్నారు, అనేక కారణాలతో నన్ను సతాయిస్తున్నారు, నాకు ట్రాన్స్ఫార్మర్ పెట్టకపోతే నా పొలం మొత్తం కూడా ఎండిపోయి ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు వేధిస్తున్నారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ బాటిల్తో మైలారం సబ్ స్టేషన్ వద్దకు వెళ్ళి పెట్రోల్ పోసుకుంటా అని తన విసుగు చెంది పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేయడంతో కొంత విద్యుత్ అధికారులు అయితే అడ్డుకొని లేదు తొందరగా మీకు అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తాము అని హామీ ఇచ్చారు. అదే కాదు, గ్రామాల్లో రైతులు విద్యుత్ అధికారుల వేధింపులకైతే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఫీజు పైన కానీ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా సకాలంలో పనిచేయాలంటే రైతులు డబ్బులు సమర్పించుకున్నప్పటికీ అనేక కారణాల రీత్యా ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఒక్కసారిగా ఈ యొక్క ఏదైతే రాయపర్తి మండలంలో ఉన్న మైలారం సబ్ స్టేషన్ చెందిన అధికారుల అలసత్వం కానీ అధికారులు మామూలు మత్తులో రైతులు ఇబ్బందులు గురి చేస్తున్నారు. వెంటనే ఈ అధికారులపైన చట్టవిరుద్ధ చర్యలు తీసుకోవాలని రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.